పచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను జేకే బిఎన్బి టీవీ. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా వార్తను చూస్తే మీకు వార్త అనేది ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు నచ్చితే మీకు 10 మందికి షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ లైక్ బటన్ ఒకసారి నొక్కండి. మాకు మరిన్ని వీడియోలు చేసే ప్రోత్సాహం కలిగించిన వారు అవుతారు. ఈరోజు ముఖ్యాంశాలు ఏంటంటే, ముఖ్యంగా బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించవలెను. మాస్క్ ధరించకపోతే మీ అనారోగ్యానికి మీరే కారకులు అని ప్రభుత్వం WHO చెప్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి, కంపల్సరీ. ఇండియన్స్ లేకపోతే అమెరికా మనుగడ ఎలాగుంటుంది? అమెరికన్ కంపెనీలు నడుస్తాయా? ఐటీ రంగంలో కానీ, టెక్నాలజీలో కానీ, మెడికల్ రంగం కానీ, ఏ రంగం తీసుకోండి, ఆ రంగంలో ముఖ్యంగా మీకు ఇండియన్ ఉండాలి. ఇండియన్స్ లేకపోతే ఆ కంపెనీ నత్తనడక నడిచినట్టే అని ప్రముఖ అమెరికన్ జర్నలిస్టులు కాకుండా రాజకీయవేత్తలు, అగ్రరాజ్యం అని చెప్పుకున్న అగ్రరాజ్యం ఎలాగవుతుంది అనేది వాళ్ళు వాదన. అగ్రరాజ్యం అవ్వాలంటే ఇండియన్స్ ఉండాలి. ఇండియన్స్ ఒక్కరే వారు అనుకున్న పని అనుకున్న టైంలో పూర్తి చేయటానికి ఒక నిర్భరంతో వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేస్తారు. అందువల్ల మీరు కానీ 12,500 మందిని మీరు తొలగిస్తే వీసాలు, H1B వీసాలు మీకు 25, 26 ఒక మాదిరిగా నడిచిన 26, 27 కంపెనీలు కొన్ని లాకౌట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది అని అమెరికన్లే ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా అగ్రరాజ్యం అమెరికా కాదు, అగ్రరాజ్యం ఇండియా అని నిరూపణ చేయాలని వారందరూ కూడా అమెరికా వెళ్ళడం మానేయండి. ఇండియాలోని మీకు అవకాశాలని మెరుగుపరుచుకోండి. తద్వారా మీ జీవితాలు, మన దేశం కూడా అగ్రరాజ్యం కాదు, అంతకంట ఉన్నత స్థితికి చేరుతుందని తెలియజేయడం జరుగుతుంది. మీకు నచ్చిన వారైతే ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బంగాళాఖాతం అంటే తెలియని వారు ఉండరు. అక్కడ చుట్టుపక్కల సముద్రాలు ఎన్నున్నా బంగాళాఖాతం ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో వచ్చిన అల్పపీడనాల వల్ల అటు చూస్తే బీహార్ మొత్తం అల్లకొల్లలం చేసి తాగటానికి గుక్కుడు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చింది ఈ తుఫాన్. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో 2021లో ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను దరిదాపుగా కొన్ని రక్షణ గోడలు, సముద్రం నుండి రిటర్నింగ్ వాల్ అంటారు దీన్ని, రక్షణ గోడని, ఆ రిటర్నింగ్ వాల్ని కూల్చివేసింది ఈ తుఫానే అని చాలా మంది నమ్ముతారు. అప్పుడు GHMC కూడా దాన్ని నిర్మించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. సుమారు 70 మీటర్లు మేరకు ఆ వాల్ కూలిపోయింది. నిన్న రాత్రి జరిగిన ఈ తుఫాను తాకిడికి విశాఖపట్నం నోవాటెల్ హోటల్ పక్కన ఉన్న చిల్డ్రన్స్ పార్కులో రిటర్నింగ్ వాల్ కూలిపోయింది. పెద్ద పెద్ద శబ్దాలు, ఆ శబ్దాలతో ఏంటి ఈ శబ్దం అని కళ్ళు తెరిచి చూసేటప్పటికి
సుమారుగా 200 మీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఏంటి దీనికి కారణం? సముద్రం బయటకు వచ్చింది, ఇసుక కోత పడింది. ఇసుక కోత పడడంతో ఆ రిటైనింగ్ వాల్, మీకు తెలుసు రిటైనింగ్ వాల్కి అడుగు భాగంలో ఇసుక ఉంటుంది లేక మట్టి ఉంటుంది. ఆ మట్టి ఒక పిల్లవాడు ఒక పుల్ల పట్టుకొని ఆ మట్టిని గొలుకుతూ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ ప్లేస్లో ఏమవుతుంది? తొర్ర ఏర్పడుతుంది, ఒక చిన్న గుంటలాగా ఏర్పడుతుంది. అదే తరహాలో సముద్రం ఆ ఇసుకనంతా లాగేసుకుంది. తనలోకి లాగేసుకోవడం వల్ల అక్కడ ఇసుక సపోర్టింగ్ లేకపోవడంతో ఆ రిటర్నింగ్ వాల్ పడిపోయింది. కాబట్టి విశాఖపట్నం కొన్ని ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీచ్ల్లోకి ఎవరిని వెళ్ళనివద్దంటున్నారు, రావద్దంటున్నారు. ఆర్కే బీచ్ కానీ ఇంకా విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్ పైన ఎంతో ప్రశాంతంగా కూర్చుంటారు. దయచేసి కూర్చోబాకండి. ఆ రిటర్నింగ్ వాల్ పటిష్టంగా లేదు. కాబట్టి ఈ వర్షం ఇంతే కాకుండా తిరుపతి, చిత్తూరు, మరి రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో వర్షం కనిపిస్తుంది. ఒక మోస్తరుగా వర్షం పడుతుంది. కొన్ని జిల్లాల్లో ఇటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ఇటు రాజమండ్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం పడట్లేదు, పొడిగానే ఉంటుంది. మరి కొన్ని ప్రాంతాల్లో పొడిగా లేకుండా బాగా వర్షాలు పడుతున్నాయి. చినుకులు పడి మెరుపులు వచ్చి ఆగిపోయినవి ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాతావరణ హెచ్చరిక చెప్పడం, ఇది 2-3 రోజులు ఈ వర్షం ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా 35 మీటర్లు మేర చలిగాలి వేస్తుంది. కాబట్టి చలికి దూరంగా ఉండండి. దానివల్ల లేనిపోయిన దగ్గు, జలుబు, జ్వరాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెబుతుంది వాతావరణ శాఖ. మాస్క్ పెట్టుకొని బయటకు రండి, లేకపోతే రావద్దు. దయచేసి వానల్లో తడవబాకండి అని వాతావరణ శాఖ చెబుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎక్కడ చూసినా నకిలీ నోట్లు. 2016 నవంబర్ 8 రాత్రి 8 గంటలకు 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు. 500 రూపాయల నోట్లు రద్దయిపోయినాయి. ఆ సందర్భంలో తరువాత 500 రూపాయలు, 200 రూపాయల నోట్లు బీభత్సంగా డూప్లికేట్, నకిలీ ఆర్బీఐ తయారు చేసిన నోట్లు కాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు దేశస్తులు కావాలని వారి స్వలాభాల కోసం, భారతదేశ ప్రతిష్టను భంగపరచడం కోసం వారు దొంగ నోట్లు ముద్రిస్తున్నారు. మీరు దొంగ నోటు పట్టుకోవడం చాలా సులువు, చాలా తేలిక. మీరు గమనించినా, మీ దగ్గర టార్చ్ లైట్ ఉందా? నోటు పట్టుకోండి, ఇలా తిప్పితే మీకు నోటు, గవర్నమెంట్ ప్రింట్ చేసిన నోటు, ఒరిజినల్ నోటు మీకు గ్రీన్ కలర్ నుండి బ్లూ కలర్లో మారిపోతుంది. ఆ స్టిప్, ఆర్బీఐ అనే స్టిప్, అది ప్రథమంగా చెక్ చేసేది. మీరు ఆ స్టిప్ని చెక్ చేస్తే అది గ్రీన్ కలర్లోనే ఉంది అంటే మీకు అది నకిలీ నోట్ అని గుర్తుంచుకోండి. అనేక రకాలు ఉన్నాయి నకిలీ నోట్లు పట్టుకోవడానికి. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా, చాలా తేలికగా గుర్తించడానికి ఇది చాలా సులువుగా ఉపయోగపడేది. అత్యంత మేధావితనం అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, వివేకవంతం అక్కర్లేదు. కానీ మీ కళ్ళు కనపడితే ఏదన్నా లైటు కింద కానీ, సూర్యుడి కింద కానీ, లేదంటే సూర్యకాంతిలో కానీ
టార్చ్ లైట్ కానీ లైట్ కింద కానీ మీరు పెట్టి ఇలా నోటుని తిప్పి చూస్తే మీకు గ్రీన్ కలర్ కాకుండా వైలెట్ కలర్ లాగా బ్లూ కలర్ లాగా కనిపిస్తే అది ఒరిజినల్ నోటే. మీరు గాంధీ బొమ్మలు ఉన్నాయా, మీరు సీరియల్ నెంబర్ ఉందా, మీరు పక్కింటి వాళ్ళు అడుగుదామా, వెనకింటి వాళ్ళని అడుగుదామా, దారిపై అబ్బాయిని పిలిచి బాబు కొంచెం రాయి నోటు ఒరిజినల్ డూప్లికేటా అని చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో దొంగ నోట్లు విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ నోటుకి మీరే బాధ్యులు. మీ నకిలీ నోట్లు తీసుకుంటే మీ పైన అరెస్టు కూడా ఉంటుంది. మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. లేక ఇంకొక విషయం ఏంటంటే, మీరు బ్యాంకుకి నోట్లు తీసుకొని వెళ్తే ఆ నోట్లు బ్యాంకు వారు చింపేస్తారు, డిపాజిట్ చేయడానికి తీసుకెళ్ళిన నోట్లు. లేదంటే వారి గుర్తించిన నోటుని వారి దగ్గరే ఉంచుకుంటారు, మీకు తిరిగి ఇవ్వరు. కాబట్టి మీరు వారి దగ్గర నోట్లు తీసుకొని మీరు ఒకసారి బ్యాంకు మిమ్మల్ని మోసం చేయొచ్చు. బ్యాంక్ స్టాఫ్ మీరు ఒక్కసారి తీసుకున్న నోటుని ఇలా చెక్ చేస్తే మీకు రంగు మారుతుంది. ఆ రంగును చూసి మీరు గుర్తుపట్టవచ్చు అది ఒరిజినలా, నకిలీయా, డూప్లికేటా, ఇంకేమన్నా పేర్లుంటే గలత్తా, ఇంకేమన్నా పేర్లుంటే పెట్టుకోవచ్చు. కానీ ఒరిజినల్ నోటు మీకు దొరికిపోతుంది. దానికి కలర్ మారుతుంది. అదే మీకు గుర్తు. 500 రూపాయల నోటు కానీ, 2000 రూపాయల నోటు కానీ, 100 రూపాయల నోటు కానీ, 10 రూపాయల నోటు కూడా మీకు ఆర్బీఐ అని రాసున్న అంకెలను మీరు చూస్తే రంగు మారుతుంది. అయితే 10 రూపాయల నోటుకి ఛాన్స్ లేదు. 100 రూపాయలు, 200, 500 నోట్లకు మాత్రం ఈ రంగు మారే ఛాన్స్ ఉంది. అది చూడ్డానికి మాత్రం ఆ స్టిప్పు గ్రీన్ కలర్లో ఉంటుంది. కానీ అది మీరు గట్టిగా శ్రద్ధగా చూస్తే అది వైలెట్ కలర్లో మారుతుంది, కనిపిస్తుంది. ఇలా ఊపితే నోట్ని. కావాలంటే మీకు డెమో కూడా చూపించగలం. కానీ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా లైక్ చేయమని చెప్పండి. మీరు కూడా వీలైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.